नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। దింపుతారు దింపినాం కదా మనదే ఈరోజు రెవెన్యూ పెరిగిందని కూడా చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎంత తెలివితో వాళ్ళు బాటలింగ్ తయారు చేసినా మరి మా డిపార్ట్మెంటు కట్టి ఛేదించి వేరే రాష్ట్రం నుంచి కూడా పట్టుకొని అక్కడ కూడా ఎవరు హస్తం ఉన్నారో ఆ లోకల్ వాళ్ళని కూడా చేసి అందులో ఇద్దరిలో ఒకరిని పట్టుకొని కూడా తెలంగాణకు రావడం జరిగింది. తెలంగాణలో ఇలాంటి అక్రమాలు వేరే రాష్ట్రం ఓడి చేసినా వదిలిపెట్టాం, ఈ రాష్ట్రం ఓడి చేసినా వదిలిపెట్టాం, పక్క రాష్ట్రం ఓడి చేసినా వదిలిపెట్టాం. ఇలాంటి అక్రమాలను ఖచ్చితంగా ఉక్కుమా పాదంతో అంచివేస్తాం. ఇవి ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధన జరిపిస్తాం. బాటిల్స్ ఎక్కడ, మన లేబుల్స్ కూడా ఎక్కడ తయారైనాయి, ఎట్లా ఎవరెవరు రవాణా చేస్తుండ్రు పూర్తి క్షుణ్ణంగా అణువు పరిశీలించి దీని మీద చేస్తాం. దయచేసి ఎవరికైనా అనుమానం వచ్చినా ఇటువంటి తయారు చేస్తున్నాయి కానీ ఇటువంటి బాటళ్ళ పైన కానీ అనుమానం వచ్చినా మీరు తెలియజేయండి. ఖచ్చితంగా మీ పేర్లను గోప్యంగా ఉంచి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలిపెట్టాం. మా మీడియా మిత్రులు కూడా మీకు ఏదైనా సమాచారం వచ్చినా కూడా ఖచ్చితంగా మీ సమక్షంలోనే మేము జరిపిస్తాం. మీ సమక్షంలోనే మీరు ఒక మనిషిని పెట్టుకుని అయినా సరే అక్కడ దాడి చేసి వాళ్ళని అలాంటివి అరికడతాం ఖచ్చితంగా. మరి ధైర్య సాహసాలకు ప్రాణం కూడా లెక్క చేయకుండా అడవి ప్రాంతంలో వెళ్ళి అవన్నీ ఆ అధికారులతో మాట్లాడి ఆ లారీలో సీజ్ చేసుకొని ఇక్కడ వచ్చినందుకు మా కమిషనర్ గారికి, సర్ఫరాజ్ గారికి, మా డేవిడ్ రవికాంత్ గారికి, వారి బృందానికి మొత్తానికి కూడా మనస్ఫూర్తిగా వారిని అందరినీ కూడా అభినందిస్తున్నాను. మన రంగారెడ్డి, రెండు జిల్లాల బాటలు అంటే కాటన్స్ ఎక్కడెక్కడి నుంచి పోయినా ఇస్తే ఆ కాటన్స్ అక్కడ పోయినామంటే అక్కడ రావచ్చు అనే అనుమానంతో 2 జిల్లాలో ఉన్నట్లు దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తాం. వదిలిపెట్టాం. వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకుంటాం. వాళ్ళందరూ నిందితులందరూ కూడా ఆ నిందితులు శివారెడ్డి అలియాస్ కొడ్డల్ రెడ్డి, బింగి బాలరాజ్, నాగేశ్వరరావు, మణికంఠ, ఒడిశా సంబంధించిన బాయ్ రంజిత్ సమాల్, అది కూడా ఒడిశాని, సంజయ్ కుమార్, మారమండ సాయి ప్రసాద్, గోపీకృష్ణ, చెట్లపల్లి రాజు. ఇప్పటివరకు 10 మంది నిందితులను గుర్తించారు. మిగతా వాళ్ళని కూడా ఈ ప్రింటర్స్ ఎక్కడెక్కడ తయారైన తీస్తాం. అది సమయం పడుతుంది. కొంత బయటపడేంత వరకు కొన్ని గోప్యంగా ఉంచాల్సి వస్తుంది. పూర్తి బెల్ట్ షాపులు విపరీతంగా నకిలీ మద్యాన్ని పట్టుకున్నటువంటి మా ఎక్సైజ్ అధికారులకు
మా డిప్యూటీ కమిషనర్ డేవిడ్ గారు, హనుమంతరావు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, సార్ లౌడ్ సార్, రవీంద్రరావు గారు, సత్యనారాయణ గారు, కల్పన, చంద్రయ్య గారు, సార్ కొద్దిగా గట్టిగా, అరుణ్ కుమార్ గారు, వాయిస్ ఎక్కువ చేసిన మా అధికారులందరినీ పూర్తిగా అభినందిస్తూ గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ రోజు జిల్లాల వారీగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్మడం దందాలని జరిగేది. రీసెంట్లీ కర్ణాటక బార్డర్లో గత సంవత్సరం కూడా ఒక మూటాను పట్టుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ తయారు చేసి ఆంధ్రాకు సరఫరా చేసేటువంటి పరిస్థితి, ఇక్కడ కూడా కొన్ని ప్రాంతాలు సరఫరా చేసేటువంటివి అన్నీ కనుక్కొని సీజ్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నందుకే నకిలీ మద్యాన్ని అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి అమ్మేవాటి అరికట్టడం, అనేక రకాల చర్యలు ఎక్సైజ్ అధికారులు తీసుకున్నందుకే మరి గతంలో రెవెన్యూ మొత్తం కూడా ఇలా ప్రైవేట్ సంస్థల చేతికి వెళ్ళిపోయింది. ఈరోజు 16 తారీఖు నాడు తెలిస్తే అధికారులకు చెప్పినాం, ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు రికార్డ్ చేయండి. ఏ రాజకీయ నాయకుడు ప్రమేయం ఉన్నా, ఏ ఇతర వ్యక్తి ప్రమేయం ఉన్నా, ఏ పై రికార్డు వచ్చి మాట్లాడినా రికార్డ్ చేయండి. ఎవరిని కూడా వదిలిపెట్టద్దు. ఇది చాలా డేంజర్. ఆర్థికంగా నష్టమే కాకుండా కల్తీ మద్యం ఇది వాడు ఎంత పకడ్బందీ తయారు చేసిందంటే, ఇక్కడ నుంచి అట్టపెట్టెలు తీసుకుపోయి, ఇక్కడ నుంచి కాలు సీజన్లు తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి డక్కన్స్ తీసుకొని పోయి స్టిక్కర్స్ తయారు చేసి ఒడిస్సాలో అడవి ప్రాంతంలో, ఆ అడవి అభయపూర్ అడవి ప్రాంతంలో టాంకి పోలీస్ స్టేషన్ కటక్ జిల్లాలో, అంటే దారి కూడా లేనటువంటి ఆ రాష్ట్రంలో దారి లేకుండా మీలాంటి వాళ్ళు ఇంకెవరైనా వదిలినా ఎవరు కూడా తప్పు. ఆల్రెడీ లైసెన్స్ క్యాన్సిల్ చేసినాము. బెల్ట్ షాప్ దానికి సంబంధించిన క్యాన్సిల్ చేసినాం. రిమైనింగ్ కూడా మొత్తం ఎంక్వైరీ ఇచ్చేస్తాం. దాన్ని సబ్జెక్టు డిబేట్ చేయకండి. ఇది వెళ్ళిపోతుంది, వాళ్ళ పక్క వెళ్ళిపోతుంది. చేస్తాం. మీరు ఏదైనా లిస్ట్ గ్యారెంటీగా ఇస్తాం. అనుమానం వచ్చి వైన్ షాప్స్ క్యాన్సిల్ చేసినాం. నారాయణపూర్లో షాప్లో క్యాన్సిల్ చేసినాం. మీరు అలాంటివి ఉంటే మీరు సమాచారం ఇవ్వండి. ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర పట్టుకున్నది ఏ ప్రభుత్వం పట్టుకుంది? అట్లా నెగిటివ్లో పోకండి. ఎంత కష్టపడి వాళ్ళు పట్టుకున్నారు కదా. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇది బయటికే రాదు. చాలా మంది జనాలు చనిపోతున్నారు. నిన్న మున్గోడు ఎలక్షన్ కూడా సగం మంది మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ పట్టుకున్నది ఈ మద్యంలాగా తయారు చేసి సేమ్ బాటిల్లో నింపి సేమ్ ఆల్కహాలిక్ పర్సెంటేజ్ కూడా స్ట్రెంత్ కూడా మనకు రెవెన్యూ లాస్ అవుతుంది. లిక్కర్ పరంగా టెస్ట్ చేసి మీరు పంపిస్తే కూడా యాజిటీజ్ ఉంది. అంటే వాడు రెవెన్యూ లాస్ చేయడానికి తయారు చేసిన మూటా ఇది. ఆ మూటాను అరికట్టినాం. దాన్ని మొత్తం కూడా తీస్తాం. దాన్ని అన్నీ కూడా తీస్తాం. ఇట్లాంటివి ఇంకెక్కడెక్కడో మొత్తం పట్టుకుంటాం. ఇక్కడ ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ తయారై ఆంధ్రప్రదేశ్లో పోతుంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియజేస్తాం. ఇక్కడ మేము పట్టుకొని అక్కడ కర్ణాటక రైచూర్ బార్డర్ పట్టుకొని వాళ్ళకు కూడా సమాచారం అందించాం. ఇక్కడ నుంచి వెళ్తుంది మీ దగ్గర నుంచి అని చెప్పి. ఇక్కడ తయారీ అమ్ముతలేడు వాడు. ఇక్కడ తయారు చేసి అమ్మే పట్టుకో తెలంగాణ ఒడిశాకు సంబంధించిన ట్రాన్స్పరెంట్గా పూర్తిగా చిన్నలో మీకు
పూర్తి వివరం తెలియదు. సార్ ఈ లిక్కర్ స్కామ్ అంటే ఈ నకిలీ లిక్కర్ స్కామ్లో కూడా మన అధికారులు కూడా హస్తం ఉంది అని కొంత వినపడుతుంది. ఈ స్కామ్లో అధికారులు